ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానములోనికి మనం వెళ్దాము. 90వ కీర్తన 13వ వచనం. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక ఎందువు? నీ సేవకులను చూచి సంతోషపడుము. ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న పాపమును దుష్టత్వమును చూడలేక ఆయన ముఖము త్రిప్పేసుకున్నాడు. ఎందుకంటే ఆయన కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది. హబక్కూకు 1వ అధ్యాయం 13వ వచనం. అందుకే వారి జీవితాలు భారమయ్యాయి. జీవితం అంతా దుఃఖకరంగా, ఆయాసకరంగా, నిట్టూర్పులతో కొనసాగాల్సి వస్తుంది. కారణం, వారిలో పాపం నిలిచి ఉంది. అది దేవుడు వారికి దూరంగా నిలిచేటట్లు చేస్తుంది. దేవుడే దూరమైతే ఇక శాంతి, సమాధానం, సంతోషానికి తావెక్కడిది? అందుకే దైవజనుడైనటువంటి మోషే గారు బ్రతిమాలుతున్నారు. ప్రభువా, మా వైపు తిరుగు, ఎంతకాలం మమ్మల్ని ఇట్లా విడిచిపెట్టేస్తావు? మా జీవితాంతం మాకు నిట్టూర్పేనా? నిన్ను సేవించే మమ్ములను ఒక్కసారి జ్ఞాపకములోనికి తెచ్చుకో అని. అవును ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం భారంగా కొనసాగుతుందా? శోధనలు నిన్ను వెంటాడుతున్నాయా? సమాధానం లేని పరిస్థితులా? ఒక్కసారి ఆలోచించు. ఈ పరిస్థితికి ఒకవేళ నీ పాపమే కారణమేమో అని. ఎందుకంటే నీవు పాపములో నిలిచి ఉంటే ఆయన ముఖాన్ని త్రిప్పేసుకుంటారు. ఆయనే ముఖాన్ని త్రిప్పేసుకుంటే ఇక జీవితం అంతా నిట్టూర్పులే. ఇప్పుడు ఆయన మరలా నీ వైపు తిరగాలి అనంటే ఒక్కటే మార్గం. ఆయనకు నీకు అడ్డుగానున్న పాపపు గోడను కూల్చేయడమే. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినములు కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. 90వ కీర్తన 14-15 వచనాలు. తండ్రి, మమ్మను తృప్తిపరచు. అట్లా అడగడానికి మాకున్న అర్హత, మా పరిశుద్ధత, మా నీతి కానే కాదు, కేవలం నీ కృపతో మాత్రమే అని. నీవు తృప్తి పరిస్తేనే మా జీవితం అంతా మేము సంతోషించగలం. దైవజనుడైనటువంటి మోషే గారు చేస్తున్న ఈ ప్రార్థన మన జీవితాలకు గొప్ప ఆదర్శం. ఎందుకంటే వ్యర్థమైన క్రియల చేత మనలను మనం తృప్తిపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవి ఎప్పటికీ మనలను తృప్తిపరచలేవు సరికదా, ఇంకా నా అసంతృప్తిని పెంచి దేవుని నుండి మనలను దూరం చేస్తున్నాయి. ఆయన నిన్ను తృప్తిపరిస్తేనే అది నీ జీవితంలో నిజమైన ఆనందం. అట్టి కృప, ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించండి. అదేవిధంగా బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు నీ కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచండి. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను, రోగులను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారికి ఆయుష్, ఆయుర, ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్నటువంటి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. దీర్ఘకాలిక వ్యాధులతో, సమస్యలతో బాధపడుతున్న నీ బిడ్డలకు మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అదేవిధంగా మా నాయకులను, అధికారులను మీరు జ్ఞాపకము చేసుకోనండి. వారందరూ కూడా నీతి న్యాయములతో పరిపాలించుటకు సహాయం చేయండి. దూరదేశంలో ఉన్న నీ బిడ్డలకు నీ కాపుదల దయచేయండి, నీ సన్నిధిని దయచేయండి. ఈ దినమంతటా నీ కృపాక్షేమాలు మనకు అనుగ్రహిస్తారని నమ్ముచు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు ప్రతిదినం పంపించబడతా ఉన్నాయి. ఈ యొక్క అనుదిన ఆహారము కొరకు మరి మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.